బుజ్జి అడవిలో పడిపోయి గాయాలు కావటంతో అక్కడ ఉన్న డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జిని చూసి, "ఏంటి కుర్రవాడికి పల్స్ రేటు బాగా తగ్గిపోతుంది. అలాగే ఆక్సిజన్ కూడా సరిగ్గా అందటం లేదు" అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో బయటకు వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న రమ్య, "డాక్టర్ ఎలా ఉంది నా బాబుకి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం, "ఏమో మేడం చెప్పలేకపోతున్నాము. ఒక గంట ఆగితే కానీ చెప్పలేము. ఆ బాబుకి ఆక్సిజన్ పల్స్ రేటు బాగా తగ్గిపోతుంది. ఒక గంట ఆగితే మాత్రం చెప్పగలము" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. కానీ అతను మాత్రం చాలా డేంజర్‌గా ఉన్నాడు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. "ఒక్కసారి కలవచ్చా? వెళ్ళొచ్చా నా బాబు దగ్గరికి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్, "సరే వెళ్ళండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి పరిగెట్టుకుంటూ బుజ్జి దగ్గరికి రమ్య వచ్చి, "ఏంట్రా ఇలా అయ్యింది? నేను ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. మీ నాన్న మీద కోపంతో నిన్ను నేను దూరం చేసుకున్నాను కదరా! ఎందుకురా ఇలా జరిగింది అసల" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. "బుజ్జి లేవరా, లేవరా, నన్ను లెగిసి చూడరా, అమ్మా అని పిలవరా" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే కూర్చుని ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం, "మీ నాన్నని అవమానిస్తూ మీ నాన్నని ఎన్నో బాధలు పెట్టాను. అలాగే నిన్ను కూడా బాధలు పెట్టి నిన్ను దూరం చేసుకున్నాను కదరా! ఇలా కావడానికి నేనే కారణంరా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "బుజ్జి ఒక్కసారి లేరా, లెగిసి అమ్మా అని పిలవరా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి మాత్రం ఒక్కసారిగా "చెల్లి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి, "చెల్లి, చెల్లి" అని చెప్పేసైతే కలవరిస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య, "తన మీద అంత ప్రేమ పెంచుకున్నావని నేను అస్సలు ఊహించలేదు" అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.